క్రికెట్ స్టేడియం ఒకటి ఇక్కడ కావాలి. టాప్ ది రూరల్ టాలెంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను క్రీడల పట్ల ఆకర్షింపచేయాలి, వారిలో నైపుణ్యాలు నెలకొల్పాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, దేహదారుఢ్యాన్ని ఇంప్రూవ్ చేయాలి, వ్యక్తిత్వ వికాసాన్ని, బుద్ధి వికాసాన్ని వారికి నెలకొల్పాలనేటటువంటి సదుద్దేశంతో అప్పటికే అధికారుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా 20 ఎకరాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి సంబంధిత శాఖకు అనుమతులు పంపడం జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషను చైర్మన్ గారికి మనం పంపినాం. వారి దగ్గర నుంచి కూడా మనకు కన్ఫర్మేషన్ 2 సార్లు మనకు వచ్చింది. ఈ వచ్చేటటువంటి క్రమంలో ఆ 20 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ పేపర్స్ సబ్మిట్ చేయబడినారు. మరి ఇప్పుడున్నటువంటి రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యురాలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఆ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, ఆ పార్లమెంట్ సభ్యుడున్నాడు, అతన్ని కలిసి నిధులు సమీకరించి తద్వారా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ అని గతంలో మనం తయారు చేసినటువంటి ప్రతిపాదనలను తిరిగి ప్రభుత్వం పరిశీలించిన మీదట కేవీకే అని కృషి విజ్ఞాన కేంద్రాలుగా దీని ప్రపోజల్స్ పంపండి అని అప్పటి మన అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ గారు ప్రత్యేకంగా మన అగ్రికల్చర్ ఆఫీసరు సుబ్బారావు గారిని కలిసి 10 దఫాలుగా ఈ శాస్త్రవేత్తలు కూడా కలిసి ఈ ప్రాంతం కరువు ప్రాంతం 32 మండలాలు ఉన్నాయి, ఇక్కడ ఖచ్చితంగా మనకు అవసరం ఉంది అని చెప్పి ప్రత్యేకంగా మరి మన శ్రీధర్ రెడ్డి గారి ద్వారా కృషి చేసి దీనికి అనుమతులు మనం ఆ రోజు తీసుకొచ్చాం. రహదారులు నాగరికతను సూచిస్తాయి. ఈ రహదారుల వల్ల అనుసంధానం చేయడం వల్ల అన్ని ప్రాంతాలు మనకు అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క విజన్ ఉన్నటువంటి మన రుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు జాతీయ రహదారులను సాధించే క్రమంలో మనకు NH 342 ముదుగుబ్బ నుంచి కోడికొండ వరకు మనకు వయా పుట్టపర్తి మీదుగా అట్లా బుక్కపట్నము పుట్టపర్తి కూడా రింగు రౌండ్ రోడ్డు మాదిరి వేసుకుంటూ మరి మనము జగరాజపల్లి దగ్గర అది కలిసే విధంగా అనుమతులు పొంది వర్క్ కూడా బ్రహ్మాండంగా స్పీడ్గా జరుగుతూ ఉంది. అదే క్రమంలోనే ఇంకొక NH 42 నుంచి అంటే మలకవేముల క్రాస్ నుంచి ఇట్లా బాగేపల్లికి వయా నల్లమాడ, మమదాబాదు, ఓడిసి మమదాబాదు, చినగానపల్లి, గూనూరు, బాగేపల్లి వరకు సుబ్బారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అప్పుడే అతనితో లెటర్ తీసుకొని వారి ద్వారా కూడా కృషి చేసి దాన్ని కూడా వివిధ దశల్లో ఇప్పుడు మోర్తు దగ్గర ఉంది, అది అండర్ కన్సిడరేషన్లో ఉంది. కాబట్టి రఘునాథ్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు ప్రత్యేకంగా వీటిపైన కూడా దృష్టి పెట్టి తప్పకుండా అనుమతులు త్వరగా సాధించి మలకవేముల నుంచి కూడా అట్లా NH 42 to 44కు ఆ రోడ్డు కన్వేయన్స్ చేయగలిగితే దాదాపు 150 గ్రామాల ప్రజలందరికీ కూడా సౌకర్యం ఏర్పడుతుంది. పంటలు పండించిన పంటలు, కూరగాయలు కావచ్చు, పాల ఉత్పత్తులు కావచ్చు, త్వరగా చెడిపోయేటటువంటి వస్తువులన్నింటినీ కూడా మార్కెట్కు తరలించుకునేకి వారికి సౌకర్యాలు కలుగుతాయి. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు జరుగుతాయి, విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా మనం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.